దేవుడు అసలు ఎందుకు ఈ సృష్టిని అలాగే మనుషులను చేశాడు అని అనుకుంటున్నారా? అయితే ఇది నీకోసమే. చాలామంది ఏమనుకుంటారంటే పడిపోయిన దేవదూతల స్థానాన్ని భర్తీ చేయడానికో లేదా కేవలం సేవ చేయించుకోవడానికో దేవుడు మనల్ని సృష్టించాడని. కాని దేవుడు ఒక యజమాని పనివాడిని కోరుకున్నట్టు మనల్ని కోరుకోలేదు. సేవ చేయడానికి ఆయన దగ్గర ఇప్పటికే కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృష్టించాడు. యెషయా 43:7. తన మహిమను పంచుకోవడానికి, తన ప్రేమను కుమ్మరించడానికి ఆయన మనల్ని ఎంచుకున్నాడు. మనము ఆయనను ప్రేమించినప్పుడు ఆ మహిమ మన జీవితాల ద్వారా ప్రతిబింబిస్తుంది. మనం చేసే ప్రార్థనలు మన స్వార్థం కోసం కాదు, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం కోసం ఉండాలి. దేవునికి మనకు మధ్య ఉండే బంధం తప్పు ఒప్పులను లెక్కగట్టే బ్యాలెన్సింగ్ యాక్ట్ కాదు. నేను ఇది ఇస్తే నువ్వు అది ఇవ్వు అనే ట్రాన్సాక్షనల్ లవ్ అసలే కాదు. ఇది త్యాగంతో కూడిన, షరతులు లేని ఎటర్నల్ లవ్. 1 యోహాను 4:19. ఆయన మన నుండి ఆశించేది నిత్యమైన నిస్వార్థమైన ప్రేమ. ఆమేన్.